హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త స్టైల్లో బోరాలి చేపల పులుసు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చేపల పులుసు నీచు వాసన రాకుండా మరింత రుచిగా ఎలా వండాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ బోరాలి చేపలతో పులుసు పెడితే భలే ఉంటుందండి రుచి. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఒక్కసారి ఈ చేపల పులుసుని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ చేపల పులుసు కోసం నేను ఇక్కడ 1 కేజీ చిన్న చేపల్ని తీసుకుంటున్నానండి. ఈ చిన్న చేపల్ని బోరాలి చేపలు అంటారు. ఈ చేపల్లో ఒకటే ముళ్ళు ఉంటుందండి. ఈ చేపల పులుసుకైతే చాలా బాగుంటాయండి. ఇవి మార్కెట్లో అరుదుగా దొరికే చేపలండి. మార్కెట్లో ఈ బోరాలి చేపలు దొరికితే మాత్రం అస్సలు వదలొద్దండి. ఇప్పుడు ఈ చేపల్ని తల, తోక, ఈకలు కట్ చేసుకుని పైన పులుసు గీరేసి చేపల్లో కల్లుప్పు వేసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి 1 కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 బాగా పండిన టమాటాలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైసీకి సరిపడ్డా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు తీసుకొని పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసి చింతపండు నానబెట్టుకుని ఇలా చింతపండు పులుసు తీసి వేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి బాగా కలపాలి. చూడండి, పసుపు కారం అన్నీ కూడా సరిగ్గా సరిపోయినాయి కదా. ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, పులుసు మంచిగా ఇలా ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. చేపలు పులుసులో వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఈ చేపల పులుసును 6 లేదా 7 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 7 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపాలి. కడాయిని అటు ఇటు పట్టుకుని తిప్పుతూ కలపాలండి. గరిట పెట్టకుండా చేపలు విరిగిపోకుండా ఇలా తిప్పుతూ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుతూ కలపాలి. వావ్, చూడండి, గుమగుమలాడే రుచితో బోరాలి చేపల పులుసు రెడీ అండి. చూస్తుంటేనే నోట్లో నుండి నీళ్లు ఊరుతున్నాయి కదండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఈ చేపల పులుసు వండిన తర్వాత రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే తింటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఈ బోరాలి చేపల పులుసును మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.